జగన్ తాడేపల్లి ప్యాలెస్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇంటి బయట నుంచి జగన్ బయటకు రావాలంటూ అభిమానులు నినాదాలు చేశారు. దాంతో మాజీ సీఎం సెక్యూరిటీ సిబ్బంది రెచ్చిపోయారు. ఒకరి నుంచి సెల్ ఫోన్ లాక్కుని పక్కన పడేశారు. మరికొందరిని అక్కడి నుంచి నెట్టేందుకు ప్రయత్నించారు. దాంతో ఇందుకే ఓడిపోయావంటూ మిగిలిన కార్యకర్తలు నినాదాలు చేశారు. మీరు చేసే నష్టపోయాం. ఒకరిని కలవడానికి వెళ్తే మేము కలవలేదని చెప్పి ఎవరు చేసినారన్నా చేసినారు కాబట్టి మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డిని కలుగుతామని చెప్పి వచ్చాను. సెక్యూరిటీ గారు కొట్టి బయటికి నెట్టేశారు. ఎట్టన్నా నేను జగన్మోహన్ రెడ్డిని కలవాలని చెప్పి ఎంత దూరం వచ్చాను. చూశారు కుట్టారండి. జగన్ తాడేపల్లి ప్యాలెస్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది అత్యుత్సాహం చూపించారు. ఇంటి బయట నుంచి జగన్ రావాలంటూ అభిమానులు నినాదాలు చేశారు. దాంతో మాజీ సీఎం సెక్యూరిటీ సిబ్బంది రెచ్చిపోయారు. ఒకరి నుంచి సెల్ ఫోన్ లాక్కుని పక్కన పడేస్తే మరికొందరిని అక్కడి నుంచి వెళ్లిపోండంటూ నెట్టేందుకు ప్రయత్నించారు. దీంతో ఇందుకే ఓడిపోయావంటూ మిగిలిన కార్యకర్తలు నినాదాలు ప్రారంభించారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, అసలు ఏం జరిగింది తాడేపల్లి ప్యాలెస్ వద్ద? అభిమానులు ఏమంటున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ ఇంటి నివాసం వద్ద ప్రైవేట్ సెక్యూరిటీ ఏదైతే ఉందో ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ ఆ యువకుల మీద అత్యుత్సాహంతో కొంత మేరకు దాడి చేసినట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా వాళ్ళ దగ్గర నుంచి ఆ సెల్ ఫోన్ లాక్కుని పక్కన పడేసిన పరిస్థితి అయితే ఏర్పడిందని అర్థమవుతా ఉంది. దీని పట్ల ఎవరైతే వైసీపీ పార్టీ అభిమానులు జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ జగన్మోహన్ రెడ్డి మీద పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేశారు. సెక్యూరిటీ డౌన్ అంటూ కూడా వారి మీద పెద్ద ఎత్తున నినాదాలు ఇచ్చిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఆ జగన్ ముఖ్యంగా చూసుకుంటే జగన్ తాడేపల్లి ప్యాలెస్ వద్ద ఆయన సెక్యూరిటీ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆ ఇంటి బయట నుండి జగన్ బయటికి రావాలంటూ కూడా అభిమానులు ఆ పెద్ద ఎత్తున జగన్ జగన్ అంటూ జగన్ బయటికి రావాలంటూ నినాదాలు ఇస్తా ఉన్నారు. అయితే ఈ సమయంలో ఆ సీఎం మాజీ సెక్యూరిటీ సిబ్బంది కొంత మేరకు అసహనం కోల్పోయినట్టు తెలుస్తా ఉంది. వారు ఆ సెక్యూరిటీ సిబ్బందిని కూడా కొంత మేరకు దగ్గరకు వస్తున్న క్రమంలో వాళ్ళని పక్కకు దోసి మరి రావాలి జగన్ కావాలి జగన్ అంటూ కూడా పెద్ద ఎత్తున వారు పిలుస్తున్న పరిస్థితి అయితే అక్కడ ఉంది. అయితే అంటే వాళ్ళు ఏదైతే ఆ మొబైల్ ఫోన్ తో ఆ సీఎం మాజీ సీఎం జగన్ నివాసాన్ని షూట్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఒకసారిగా అసహనం కోల్పోయిన ఆ సీఎం సెక్యూరిటీ ఒకసారిగా వారి దగ్గర నుండి సెల్ ఫోన్ లాక్కొని పక్కన పడేశారు. మరికొందరిని అక్కడి నుంచి నెట్టేందుకు కూడా ప్రయత్నించడంతో ఒకసారిగా అక్కడున్న ఆ జగన్ అభిమానులందరూ కూడా కోపోద్రికులైన పరిస్థితి అయితే ఏర్పడింది. ఒకసారిగా ఆ ఇందుకోసమే పార్టీ ఓడిపోయాము, ఆ ఇందుకోసమే పార్టీ ఓడిపోయిన పరిస్థితి ఏర్పడింది, రోడ్డు మీద పడిన పరిస్థితి అయితే ఏర్పడిందంటూ కూడా ఆ పెద్ద ఎత్తున నినాదాలు ఇచ్చారు. అయితే ఆ కార్యకర్తలు ఒకసారిగా నినాదాలు ఇవ్వడంతో కొంత మేరకు అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ఆ సెక్యూరిటీ మీద పూర్తి స్థాయిలో కూడా వైసీపీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు తమ నాయకుడిని చూడటానికి వచ్చిన ఆ క్రమంలో ఎందుకు తన నాయకుడిని చూడకుండా తమను నెట్టేస్తున్నారు, తమ ఫోన్లు ఎందుకు లాక్కుంటున్నారు అని కూడా వారు సెక్యూరిటీ మీద సీరియస్ అయిన పరిస్థితి అయితే ఏర్పడింది. దీన్నేమి పట్టించుకొని సెక్యూరిటీ వారి మీద ఒక రకంగా దాడి చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఒక రకంగా వారందరినీ కూడా వెనక్కి నెట్టేయడం, వాళ్ళ దగ్గర ఉన్న ఆ సెల్ ఫోన్లు తీసుకొని పక్కన పడేయడంతో పూర్తిగా కూడా అక్కడ ఆనంద డోలికల్లో జగన్మోహన్ రెడ్డి చూడటానికి వచ్చిన యువకులు మొత్తం కూడా ఒక్కసారిగా ఆ నిరాశ నిస్పృహకు గురయ్యారని చెప్పుకోవచ్చు. ఒకసారిగా ఆవేశంతో పెద్ద ఎత్తున కూడా జగన్ ఇందుకోసమే ఓడిపోయామంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు ఇచ్చిన పరిస్థితితో ఆ సెక్యూరిటీ మీద ఆ జగన్ నివాసాల వారు కూడా ఫైర్ అయినట్టు అర్థమవుతా ఉంది మనకి. అయితే ఏదేమైనా జగన్ చూడటానికి వచ్చిన అభిమానులకు మాత్రం పూర్తి నిరాశ నిస్పృహలతో ఆవేశంతో వెనుదిరిగిన పరిస్థితి అయితే ఏర్పడింది. రిహానా. ఓకే నాగేశ్వరరావు, అయితే అభిమానులు ఏమంటున్నారు ఇలా జరగడంపై? ఏదైతే తమ అభిమాన నాయకుడు జగన్మోహన్ రెడ్డిని ఒకసారి చూడాలనుకోవటం,
ఎవరికైనా ఉండే పరిస్థితి ఉంటది. ఖచ్చితంగా తమ పార్టీ అధినేత గాని తమ అభిమాన నాయకుడు గాని తమ పార్టీకి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రిని అభిమానులకు చూడాలనుకోవటం, ఎన్నిసార్లు చూసినా మరలా చూడాలనుకోవటం అభిమానుల యొక్క పరిస్థితి అలా ఉంటది. అయితే ఆ పొద్దుగూకులు 24 గంటలు జగన్మోహన్ రెడ్డిని ఇంటి దగ్గరికి చూస్తానికి వచ్చే ఆ పరిస్థితుల నేపథ్యంలో ఆ సెక్యూరిటీ సిబ్బంది అవసరం కోల్పోవటం పట్ల మాత్రం కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డిని చూడకూడదు, ఎందుకు చూడటానికి ఆయన కార్యాలయం దగ్గరికి, ఆయన నివాసం దగ్గరికి రాకూడదని కూడా ఆ సెక్యూరిటీ సిబ్బందిని ప్రశ్నించే పరిస్థితి అయితే ఏర్పడింది. ఇలా అయితే కార్యకర్తలు తమ నాయకుడిని ఎలా చూస్తారు, ఎందుకు తమ ఆ నాయకుడిని తమ కార్యకర్తలను ఎందుకు దూరం చేస్తున్నారంటూ కూడా ఆ సెక్యూరిటీ సిబ్బందిపై అయితే సీరియస్ అయిన పరిస్థితి అయితే ఏర్పడింది అక్కడ. రిహానా. ఓకే నాగేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. దూరం వచ్చాను, చూశారు కుట్టారండి. ఇలా చేసే మీరు నష్టపోయాం. ఇలా మీరు చేసే నష్టపోయాం. ఒకరిని కలవడానికి వెళ్తే మేము కలవలేదని చెప్పి ఇట్లా ఎవరు చేసినారన్నా చేసినారు కాబట్టి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఫోన్ ఇప్పుడు కదా నేను జగన్మోహన్ రెడ్డిని కలుగుతామని చెప్పి వచ్చాను. సెక్యూరిటీ గారు కొట్టి బయటికి నెట్టేశారు. ఎట్టైనా నేను జగన్మోహన్ రెడ్డిని ఆయన కలవాలని చెప్పి ఎంత దూరం వచ్చాను, చూశారు కుట్టారండి.